వైట్ ఫిల్ ఏరియాలో వైట్ ఫిల్ బదులు పిక్చర్ చూడాలనుకుంటున్నావా? ఎస్ సార్. ఓకే, చెప్తాను. సో అది మళ్ళీ ఇప్పుడు దాని ఆ లెటర్స్ లో పిక్చర్ వచ్చాక దాని బ్యాక్గ్రౌండ్ అంటే బ్లర్ ఉండాలి. చెప్తాను. ఓకే, అంటే అదేంటంటే మనకి పిక్చర్ కానీ ఏదైనా ఒక టెక్స్ట్ లో లోపల మాత్రమే చూపిస్తాను అది. ఓకే, ఇది మన టాపిక్ ఇప్పుడు. ఓకే, హౌ టు ఇన్సర్ట్ ఏ పిక్చర్ ఇన్ ఏ టెక్స్ట్. సో దానికోసం కొత్త స్లైడ్ ఒకటి తీసుకుంటాను నేను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఒకటి టైప్ చేస్తున్నాను. టెక్స్ట్ బాక్స్ తీసుకొని శ్రీధ అని టైప్ చేస్తున్నాను, ఎందుకంటే తనే అడిగింది కదా డౌట్, తన పేరే పెడదాం, శ్రీధ. ఓకే, సో ఎప్పుడైనా మీరు ఒక టెక్స్ట్ లోపల ఏదైనా ఫోటో కానీ చూపించాలనుకుంటే ఆ ఫాంట్ స్టైల్ వచ్చేసి కొంచెం థిక్ గా ఉండేటట్టు చూసుకోండి. సన్న ఫాంట్ తీసుకుంటే, థిన్ ఫాంట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ ఫోటో మనం సరిగా చూపించలేము. సో దానికోసం మీరు ఇంపాక్ట్ ఫాంట్ కానీ, లేదంటే చూడండి థిక్ ఫాంట్, ఏరియల్ బ్లాక్ కానీ, సో ఇటువంటి ఫాంట్స్ తీసుకుంటే లోపల ఇమేజ్ అని మనం ఎక్కువ ఏరియా వరకు చూడొచ్చు. సో ఇలా మనకు వచ్చింది. ఓకే, సో వచ్చినప్పుడు ఒక పిక్చర్ కూడా ఇన్సర్ట్ చేసుకుందాం మనం. స్టాక్ ఇమేజెస్, ఇందులో నుంచి ఏదైనా ఒక మంచి పిక్చర్ ఇన్సర్ట్ చేసుకుందాం. కలర్ఫుల్ పిక్చర్. ఓకే, బిల్డింగ్ పిక్చర్ తీసుకుందాం, ఇన్సర్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ గ్లాస్ బిల్డింగ్ అంతా కూడా ఆ టెక్స్ట్ లోపలికి వెళ్ళిపోవాలి, అది మన రిక్వైర్మెంట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ షేప్ సెండ్ టు బ్యాక్ అనాలి. ఓకే, తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి కొన్ని దీనికంటే మీకు కొద్దిగా బేసిక్స్ చెప్పాలి, ఆ షేప్స్ మెర్జింగ్ అంతా ఎలా వర్క్ చేస్తుంది అనేది. నేను నెక్స్ట్ స్లైడ్ లో ఆ బేసిక్స్ చెప్పాక మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి షేప్స్ డ్రా చేసినప్పుడు. ఇన్సెట్ లో షేప్, ఒక షేప్ డ్రా చేశాను, ఇక్కడ ఇంకో షేప్ డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇలా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఓకే, దీన్ని నేను షేప్ చేంజ్ చేస్తాను, షేప్ సర్కిల్ లాగా. ఓకే, ఇది చేస్తాను. చూడండి, ఇలా పెట్టినప్పుడు రెండు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ కొత్తగా షేప్ ఫార్మాట్ లో మెర్జ్ షేప్స్ అనేది హైలైట్ అవుతుంది. నేను ఒకటే సెలెక్ట్ చేసుకుంటే ఇది హైలైట్ కాదు. చూడండి, షేప్ ఫార్మాట్ లో మెర్జ్ షేప్స్. ఓకే, ఇది హైలైట్ కాదు. ఇది హైలైట్ కావాలంటే మీరు కంపల్సరీ ఏవైనా 2 షేప్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దీనివల్ల మనకి లాభం అవుతాయి. ఇది నేను సెలెక్ట్ చేశాను. షిఫ్ట్ పట్టుకొని ఇది క్లిక్ చేయాలి. షిఫ్ట్ పట్టుకొని సెకండ్ ఐటమ్ క్లిక్ చేస్తే 2 సెలెక్ట్ అయిపోతాయి. ఇక్కడ షేప్ ఫార్మాట్ లో మెర్జ్ షేప్స్ అంటే ఈ 2 కలిపి ఒక షేప్ కింద తయారైపోతాయి. చూడు, నేను ఇక్కడ గ్రూప్ ఇక్కడ చిన్నగా సైడ్కి పెట్టి లేదా కాపీ చేసుకుంటాను. కంట్రోల్-C అన్నాను, కాపీ చేశాను. మెర్జ్ షేప్ లో యూనియన్ అంటే ఈ 2 కలిపి మనకి ఒక సింగిల్ షేప్ కింద అయిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు షేప్ ఫార్మాట్ లో నెక్స్ట్ ఆప్షన్ కంబైన్ చేస్తే ఇలా అవుతుంది. అంటే మన రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కంబైన్, ఇది యూనియన్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. అంటే నేను ఇది కాపీలో పెట్టుకున్నాను, ప్రతిసారి పేస్ట్ చేసి మీకు చూపిస్తాను. షేప్ ఫార్మాట్ లో నెక్స్ట్ మనకి ఫ్రాగ్మెంట్ అని ఉంది. ఫ్రాగ్మెంట్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఫిల్ ఏరియా అన్ని కూడా ఒక చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది. చూడండి, ఫ్రాగ్మెంట్ అంటే ఏంటంటే మొత్తం విడివిడిగా అయిపోతుంది. ఇది ఒక పీస్, ఇది ఒక పీస్, అలా పీసెస్ గా అయిపోతుంది. అది ఫ్రాగ్మెంట్. ఇది కూడా మనకి ఇన్ఫోగ్రాఫిక్స్ డిజైన్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది ఫ్రాగ్మెంట్ అన్నాను కదా, గ్రూప్ చేసుకుంటున్నాను, కంట్రోల్-G అని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి అంటే ఈ బేసిక్స్ అర్థమైతేనే ఈ టెక్స్ట్ అందులో పెట్టే ఫోటో టెక్స్ట్ లో పెట్టేది అర్థమవుతుంది. అందుకోసం నేను చెప్తున్నాను. మళ్ళీ కంట్రోల్-V అంటున్నాను. షేప్ ఫార్మాట్ లో ఇంటర్సెక్ట్ అంటే చూడండి, ఇంటర్సెక్ట్ అంటే ఆ 2 కలిసే పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రం సపరేట్ గా అయిపోతుంది. ఓకే, సో ఇది ఇంటర్సెక్ట్. పేస్ట్ చేసినప్పుడు చూడండి, ఇదొకటి ఈ 2 కలిసే ఏరియా, ఇది ఇంటర్సెక్షన్. సో ఇది మనకి సపరేట్ గా వచ్చింది. ఏది ఇంటర్సెక్ట్ అంటే అది అర్థం చేసుకొని కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి సబ్ట్రాక్ట్ ఉంది. సబ్ట్రాక్ట్ అంటే ఏంటంటే మనము ఏదైతే పార్ట్ ని మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో
ఆ పార్ట్ మీదికి ఓవర్లాప్ చేయాలి ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఓవర్లాప్ చేయాలి. ఓవర్లాప్ చేసి ఇది సబ్ట్రాక్ట్ చేయాలనుకోండి. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సబ్ట్రాక్ట్ అంటే ఈ సర్కిల్ షేప్ లో సబ్ట్రాక్ట్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. షేప్ ఫార్మాట్ లో మెర్జ్ షేప్ లో సబ్ట్రాక్ట్ ఇలా. సో ఇలా మనకి మొత్తం ఎన్ని వచ్చాయి ఇప్పుడు? కంట్రోల్ వి అంటున్నాను. షేప్ ఫార్మాట్ లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 డిఫరెంట్ థింగ్స్ వచ్చాయి. సో ఇప్పుడు గెస్ చేయండి, మనము ఇక్కడ ఈ టెక్స్ట్ లోపల దీన్ని తీసుకొచ్చి షేప్ లోపల పెట్టాలంటే ఏ టూల్ వాడాలి? ఎవరైనా గెస్ చేసి చెప్పండి. కాదండి, సబ్ట్రాక్ట్ కాదు. ఇంకా ఎవరైనా ట్రై చేయండి. సార్ ఒకసారి క్వశ్చన్ ఇప్పుడు నేను 5 యూనియన్ తర్వాత వచ్చేది ఏది? ఫోర్త్ అనుకుంటా. యూనియన్ తర్వాత కరెక్ట్. ఫోర్త్ ఎవరు చెప్పారో అది కరెక్ట్ ఆన్సర్. సో మనకి మొత్తం ఇక్కడ చూడండి, షేప్ ఫార్మాట్ లో మొత్తం 5 థింగ్స్ ఉన్నాయి. యూనియన్, కంబైన్డ్, ఫ్రాగ్మెంట్, ఇంటర్సెక్ట్, సబ్ట్రాక్ట్. సో ఇంటర్సెక్ట్ అనేది ఏం చేస్తుందంటే సెంటర్ లో ఏదైతే మొత్తం కలిసిపోతున్నాయో అక్కడ దాన్ని సపరేట్ గా మనకి ఇస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పార్ట్ అంతా కూడా టెక్స్ట్ లోపల కలిసిపోతుంది. ఈ కలిసిన పార్ట్, లోపలి పార్ట్, ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది మనకు విడిగా వస్తుంది. సో అది మనం ఇక్కడ అప్లై చేద్దాం. 2 ఇంటర్సెక్ట్ చేసేద్దాం. మనకి ఒక నిమిషం. ఆర్డర్ అనేది మీరు ఫాలో అవ్వండి. నేను ఏం చేశానంటే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. షేప్ ఫార్మాట్ లో ఫస్ట్ పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటే అవుతుంది, తర్వాత టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా వచ్చేసింది. ఓకే, ఇలా మనకి ఇంటర్సెక్షన్ అనేది పనిచేస్తుంది. ఓకే, సో మీకు ఏమైనా అంటే ఏరియా పెద్దగా చిన్నగా చూపించాలి, ఏ పార్ట్ మీరు టెక్స్ట్ లో చూపించాలి అనుకుంటే ఆ పార్ట్ ముందుగా మీరు ఇమాజిన్ చేసుకొని ఆ సైజ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాతనే మీరు ఆ ఇంటర్సెక్ట్ అనేది అప్లై చేయండి. ఓకే, తర్వాత మీకు ఇది మీరు ఎడిట్ చేసుకోలేరు, ఎందుకంటే ఇది ఒక పిక్చర్ లాగా అయిపోయింది. పిక్చర్ చెప్పు శ్రీరా. ఇందాక మీరు టెక్స్ట్ ని ఇంకా పిక్చర్ ని సెలెక్ట్ చేసుకున్నాక ఏం చేశారో ఇంకోసారి చెప్తారా? ఓకే, నేను అండు కొడుతున్నాను. ఓకే, సో ఇది పిక్చర్, ఇది టెక్స్ట్. ఓకేనా, ఇప్పుడు షేప్ ఫార్మాట్కి వెళ్ళాలి. ఓకే, షేప్ ఫార్మాట్ లో మెర్జ్ షేప్స్ అని ఉంటుంది. ఇంటర్సెక్ట్ చేసేయాలంతే. ఇంటర్సెక్ట్, వెరీ సింపుల్. ఓకే, అర్థమైందా శ్రీరా?